అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 28వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు బాగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో గురువుగారు ఎంతో సిద్ధహస్తులు. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారి యొక్క గుణగణాలను అయితే మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో మృదు స్వభావాలు అయితే చెప్పుకోవచ్చు. వీరికి పుట్టుకతోనే చాలా బాధ్యత గల వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే పేదరికం అనేది చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. కుటుంబం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కష్టం అసలు భయపడరు. ఎలాగైనా సరే నవ్వుతూ భరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎంతో విశేషమైన రాశి అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి వీరి వెంట ఏమన్నా పని అనుకుంటే మాత్రం ఆ పని అయ్యేంత వరకు నిద్రపోయినటువంటి మనసు గలవారని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా చాలా కృషి చేస్తూ ఉంటారు. నమ్మకంతో కూడా చేస్తూ ఉంటారు. ఆ పని ముగిసే వరకు దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. విజయం సాధించేంత వరకు కూడా వీరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా అయితే ఆ పనిని పట్టుకొని ఉంటారు. అదేవిధంగా రేపటి రోజున యొక్క రాశి వారికి చాలా వరకు కూడా వీరికి అనుకూలమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అలాగే వీరు ఒక పని అయితే నిజంగా పూర్తి మధ్యలో విడిచిపెట్టడం అయితే జరిగి ఉంది. అది అసలు చేతకాకైతే కాదు. అది నేల మీద నిలబడైతే ఆలోచిస్తారు. ఆచరణ కూడా చాలా అలాగే సాధ్యమైనంత పనులు కూడా వీరు చేయబోతున్నారు. వీరి మనసు చాలా లోతైనది. అలాగే సముద్రం పైన అలలతో అల్లజడి ఉన్నప్పుడు లోపల చాలా ప్రశాంతంగా ఉన్నట్టు వీరు పైకి గంభీరంగా కనిపిస్తారే కానీ వీరి యొక్క మనసులో ఎంతో ప్రేమ ఆప్యాయతను అయితే నిండి ఉంటారు. కానీ వీరికి ఉన్నటువంటి ఒకే సమస్య ఏంటంటే వీరి బాధని ఎవరినీ చెప్పుకోరు. కష్టాన్ని వీరికి లోపల కృంగిపోతూ ఉంటారు. నలుగురితో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర చేయి చాపటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరి కళ వీరే నెరవేర్చుకోవాలని చెప్పి చేస్తూ ఉంటారు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఎవరైనా కానీ వీరికి మోసం చేశా అని చెప్తే మాత్రం వీరికి ఆ విషయం తెలిస్తే జీవితంలో మరలా వేరు పైకి దగ్గరికి కూడా రానివ్వరు. వారి మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడరు. గత కొన్నేళ్లుగా మీ జీవితంలో ఒక ముళ్ళబాటగా మారింది ఏలినాటి శని యొక్క ప్రభావం అయితే మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి మీకు చేసేలా చేస్తుంది. మీరు ఎంత మంచి చేసినా కూడా చెడ్డ పేరే వస్తుంది. మీ సొంత మనుషులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అలాగే కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం మిమ్మల్ని బాగా కృంగదీశాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా మీరు చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు. చేతికి వచ్చినటువంటి డబ్బు నిలబడకపోవటము, అవసరానికి ఎవరు కూడా సహాయం చేయకపోవడం మీకు అసలు అయితే తగ్గలేదు. అప్పులు పెరగకపోవడము, అలాగే రాత్రులు గడపడము, ఇలాగే మీరు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినవి గుర్తుంటాయి. అయితే మీకు పైకి చాలా తెలివిగా ఉంటారు. కానీ అధికారులు మిమ్మల్ని అయితే చిన్నచూపు చూస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు కూడా బాగా ఎక్కువగా వచ్చి ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తి మిమ్మల్ని ఈరోజు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుల నొప్పులు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. అసలు జీవితం ఎందుకు ఇలా ఉందని అన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ప్రతిరోజు మీరు ఆ భగవంతుని అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు భగవంతునితో మొరపెట్టుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు అసలు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ముందు రోజుల్లో చాలా అద్భుతమైన రోజులు అయితే మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకోవాలంటే రేపటి రోజున అద్భుతమైనటువంటి రోజునైతే మీ కష్టాలన్నీ కూడా పటాపంచలు అయ్యేటువంటి సమయం అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భగవంతుడు మీకు అన్ని రకాల కూడా ఇన్నాళ్ళు పరీక్షించాడు. బంగారాన్ని నిప్పుల్లో కాల్చినప్పుడు దాని మెరుపు వస్తుంది అన్నట్లుగా మీకు కష్టాలు ఎక్కువగా పెట్టి మిమ్మల్ని మరింతగా భగవంతుడనైతే రాటు తేల్చి ఉన్నాడు. ఆ యొక్క పరీక్ష కాలం అయితే పూర్తయిపోయింది. ఇక ఫలితం వచ్చేటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఆ భగవంతుడు మీకు అండగా అన్నీ ఇవ్వడానికైతే మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఎవరు కూడా ఆపలేరు. కొత్త విజయాలు అనేది మిమ్మల్ని పలకరించబోతున్నాయి. మీరు ముట్టుకున్న ప్రతిదీ కూడా బంగారంగా మారబోతుంది. అలాగే మీరు రేపటి రోజున శుభ పరిణామాలు ఎన్నో అయితే చూడబోతున్నారు. ముఖ్యంగా రేపటి రోజున శుభాశుభాలు ఏంటి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి రేపటి రోజున అనూహ్యమైనటువంటి మార్పులు అయితే మీ కళ్ళారా చూడబోతున్నారు.
ఇన్నాళ్ళు రూ. 1 కోసం పడినటువంటి కష్టం అనేది ఇప్పుడు ఫలించబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని పోతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ వసూలవుతాయి. అలాగే ఎప్పటినుంచో మీకు మర్చిపోయినటువంటి ధనం కూడా మీ చేతికి వడ్డీతో సహా తిరిగి రాబోతుంది. కోర్టు గొడవలు చిక్కినటువంటి ఆస్తుల చేతికి రాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే అప్పులతో బాధతో సతమతమైపోతూ ఉన్నారో వారికి కూడా అప్పులు తీరేటువంటి మార్గం అయితే దొరకబోతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది రేపటి రోజున మిమ్మల్ని పలకరించబోతుంది. అయితే మీకు ఏ ద్వారా అయినా సరే డబ్బు అనేది మీకు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. బంగారం కొనుగోలు చేయబోతున్నారు. ఇంటికి రావాల్సిన వస్తువులు కొనుగోలు చేయబోతున్నారు. ఇన్నాళ్ళు డబ్బు లేక ఆగిపోయిన పనులన్నీ కూడా చకాచకా పూర్తవుతాయి. మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం అసలు అయితే లేదు. మీ దగ్గరికి నలుగురు వచ్చి సహాయం అడిగేటువంటి స్థాయికి మీరు ఎదగబోతున్నారు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతున్నాయి. ఇది మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు మంచి జీవితంతో కూడినటువంటి ఉద్యోగాన్ని అయితే సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు పదోన్నతులు కూడా రాబోతున్నాయి. జీవితం పెరగబోతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి కళలు కూడా సాకారం చేసుకునేటువంటి గొప్ప రోజుగా మారిపోతుంది. మీ జీవితంలో మిగలబోతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీరు రేపటి రోజున ఇన్నాళ్ళు ఒక ఆఫీస్లో మీరు చేసిన పని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పనిని గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడు మీ పనినైతే మెచ్చుకోబోతున్నారు. మీ సలహాలు తీసుకోబోతున్నారు. కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారు. అలాగే సమాజంలో మీకు మరింత గౌరవం పెరగబోతుంది. మిమ్మల్ని చులకలు చేసిన వాళ్ళే రేపటి రోజు నుంచి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా మీరు ఉండబోతున్నారు. మీ మాటకు మరింత ఎక్కువ సమాజంలో విలువ పెరుగుతుంది. 10 మందిలో మీకు ఒకరిగా గుర్తింపు అనేది లభించబోతుంది. రాజకీయంగా ఉన్న వారికైతే ఈ అవకాశాలు మంచి పదవులు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైన అవకాశం. ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి సొంత ఆస్తి సంపాదించుకోవడానికి ఎప్పటి నుంచో కోరికతో ఉన్నవారు రేపటి రోజున ఆ కోరిక నెరవేరేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అంతేకాకుండా సొంత ఇంటికి అడుగులు పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. గృహ రుణాలు మంజూరు అవుతాయి. స్థలం కొనడానికి లేదంటే ఉన్న ఇంటిని బాగు చేసుకోవడానికి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అది కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా వాహనం కావచ్చు. అదృష్టం అనేది మీకు తప్పకుండా తెచ్చిపెడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాలు ఉన్నవారు ఇది బంగారు సమయం అని అయితే చెప్పుకోవచ్చు. భూములు ధనాలు పెరగడం వల్ల మీకు మంచి లాభాలు రావడం, ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి అంతా తొలగిపోయి మీకు మంచి ప్రశాంతత అయితే నిండుకుంటుంది. విడిపోయినటువంటి ఒక బంధం కూడా తిరిగి మీరు రేపటి రోజున మీ జీవితంలో ప్రవేశించబోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇదివరకు ఎవరైనా విడిపోయి ఉన్నారు, మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కూడా రేపటి రోజున కనబడుతుంది. లేదా ప్రేమికుడు ప్రేమికురాలు మీ బంధం అనేది ఎవరైనా ఆప్తులు కానీ లేదా శ్రేయాభిలాషులు కానీ స్నేహబంధం కానీ ఇలా ఎవరైనా సరే విడిపోయినటువంటి బంధం అనేది రేపటి రోజున తిరిగి మరలా కలవబోతుంది. మీ జీవితంలో ప్రవేశించబోతుంది. అయితే ఇంట్లో ఉన్న వండర్ఫుల్ ప్రశాంతమైన వాతావరణం అయితే మీరు చవిచూడబోతున్నారు. మీ పిల్లల నుండి మంచి శుభవార్తలు వినబోతున్నారు. రేపటి రోజున లాభదాయకమైన రోజు అయితే గట్టిగా కనబడుతుంది. రేపటి రోజున మీకు ధనప్రాప్తి, వాహన ప్రాప్తి అన్ని రకాల కూడా మీరు రేపటి రోజున శుభదాయకంగా అయితే కనబడుతుంది. మంచి ఏదైనా సరే ఉద్యోగంలో స్థిరపడడానికి ఇటువంటి రోజున రేపటి రోజున మీకు జరగబోతున్నాయి. ఎంతో ఆనందం కలగజేసే వాతావరణం అయితే రేపటి రోజున మీకు నెలకొంటుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే కనివిని ఎరుగని విధంగా అయితే శుభవార్తలను వినబోతున్నారు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురు చూసిన వారికి రేపటి రోజున సంతాన ప్రాప్తి యోగం కూడా ఖచ్చితంగా అయితే సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు. శుభకార్యాలు, చర్చలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. బంధువుల యొక్క రాకతో ఇల్లంతా కూడా కలకలలాడుతుంది. ఉద్యోగంలో మార్పులు కనబడబోతున్నాయి. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నరాల బాహ్యత గల గ్యాస్ ట్రబుల్, కీళ్ళ నొప్పులు వంటివన్నీ రేపటి రోజున మీకు కొంచెం ఉపశమనం కలగబోతుంది. మీరు తినే తిండి విషయంలో రేపటి రోజున కాస్త జాగ్రత్త తీసుకోవడం, ఎంతైనా మంచి సమయానికి నిద్రపోవటం అటువంటివి చేసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. మీ మనసులో ఉన్నటువంటి భయాందోళన అన్నీ కూడా ఓ పక్కన పెట్టాలి. యోగా, ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెట్టాలి. దైవ చింతన అనేది మరింత ఎక్కువగా పెరిగేలా చూసుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా లాభదాయకమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇనుము, సిమెంట్, నూనె ఇలాంటి నిర్మాణ సంఘంలో ప్రయాణంలో ఉన్న వారికైతే విపరీతమైన లాభాలు రేపటి రోజున కనబడబోతున్నాయి. ఇవన్నీ కూడా శని భగవానుకి ఇష్టమైన రంగాలు కనుక మీరు వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. కొత్త కొత్త బ్రాంచ్లు తిరిగేటువంటి అవకాశం కూడా, భాగస్వామి వ్యాపారాల్లో గొడవలు నెలకొంటే అవకాశాలు కూడా రేపటి రోజున ఆశ్చర్యపడేటువంటి శుభవార్తలు కూడా మీకు కనబడబోతున్నాయి. మీరు ఊహించినటువంటి లాభాలు రేపటి రోజున ఖచ్చితంగా అయితే పొందబోతున్నారు. పోటీదారులను తట్టుకొని మీరు పోటీ స్థానంలో అయితే నిలబడబోతున్నారు. అలాగే నిలిచిపోయినటువంటి స్టాక్ అంతా కూడా అమ్ముడైపోతుంది. రైతు సోదరులకు మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. పంట దిగుబడి బాగుంటుంది. పాత అప్పులన్నీ తీరిపోతాయి. పాడి పరిశ్రమలో ఉన్న వాళ్ళకి పాల ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది. లాభాలు రాబోతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క మహిళలకు రేపటి రోజున మంచి సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు కొనుక్కోవడానికి బంగారం, బట్టలు ఇటువంటివన్నీ రేపటి రోజున కొనుగోలు చేసే అవకాశం మరింతగా కనబడుతుంది. అలాగే ఆస్తులు కూడా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేసేటువంటి మహిళలకు రేపటి రోజున పని ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో పెత్తనం అయితే తగ్గుతుంది.
మీ యొక్క మాటలకు విలువ అనేది ఇస్తారు. ఏదైనా ఒక చిన్న వ్యాపారం లేని కుట్టు పని, ఆన్లైన్ వ్యాపారం మొదలు పెడితే అందులో రేపటి నుంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ చేతి ఎప్పుడు డబ్బు ఎక్కువగా ఉంటుంది. చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా రేపటి ఉన్న స్వర్ణయుగం అనేది చెప్పుకోవచ్చు. మీకు చదువు మీద శ్రద్ధ అనేది మరింతగా పెరిగి ముందు ముందు రోజుల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు అయితే సాధిస్తారు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు విజయాన్ని సాధించినటువంటి యోగాన్ని రేపటి రోజున ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు తప్పకుండా దైవారాధన చేసుకోవాలి. ఏ పని చేసినా మీరు ముందుగా ఇంట్లో పూజ చేసుకొని, అలాగే సూర్య నమస్కారాలు చేసుకొని, కుదిరితే మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకొని ప్రతి పని మొదలు పెట్టడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సమస్యలు, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం మీద తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.